హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ ఢిల్లీ లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. అలానే ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఆన్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. సుకన్య సమృద్ధి యోజన టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉపయోగపడే స్కీమ్ అండి. అప్పుడే పుట్టిన పిల్ల నుంచి 10 సంవత్సరాల పిల్ల వరకు యూజ్ అయ్యే మంచి స్కీమ్ అండి. దీని గురించి అంతా క్లియర్గా చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా చూడండి. ఎక్కడైనా మీకు డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అంతా క్లియర్ చేస్తా. మీకు ఫుల్గా యూజ్ అయ్యే వీడియో అండి ఇది. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే ప్రతి ఆడపిల్లకి ఉపయోగపడుతుందండి. ఇది అప్పుడే పుట్టిన పిల్ల నుంచి 10 సంవత్సరాల పిల్ల వరకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి అండ్ వాళ్ళ మ్యారేజ్కి యూజ్ అవ్వడానికి ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు. అప్పటికప్పుడు మనీ అంటే మనకి అవైలబుల్ ఉండదు కాబట్టి దీన్ని ఇలా మన చిన్న ఏజ్లో నుంచే స్కీమ్ స్టార్ట్ చేయడం వల్ల మనకైతే బర్డెన్ అయితే ఉండదండి, వాళ్ళ చదువుకైనా మ్యారేజ్కైనా. అండ్ ఈ స్కీమ్ అమౌంట్ స్టార్టింగ్ వచ్చేసి 250 నుంచి 1,50,000 వరకు అయితే కట్టుకోవచ్చు. ఇందులో మనం 250 కట్టుకోవచ్చు, 1000 కట్టుకోవచ్చు, 500 కూడా కట్టుకోవచ్చు. అలా 1,50,000 వరకు మన స్తోమత బట్టి కట్టుకోవచ్చు. ఇది నెలకి కట్టుకోవచ్చు, సంవత్సరానికి కట్టుకోవచ్చు. దీన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ దేనికి యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఓన్లీ ఆడపిల్లలకే యూజ్ అవుతుందండి. వాళ్ళ కోసం ఈ స్కీమ్ అయితే గవర్నమెంట్ రన్ చేస్తుంది. దేశంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ 250 నుంచి 1,50,000లో మనకి స్తోమత బట్టి ఎంతైనా కట్టుకోవచ్చు తక్కువ అమౌంట్లో. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ కోసం స్టార్ట్ చేసిన స్కీమ్. అండ్ ఈ స్కీమ్లో మనం కట్టిన అమౌంట్కి గవర్నమెంట్ వాళ్ళు చక్రవడ్డీ యాడ్ చేసి మనకి 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే మనీ అయితే ఇస్తారు. మనం అప్పుడు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ఈ మనీ 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి తీసుకునేప్పుడు మాత్రం మనకి ఏ ట్యాక్స్ అయితే పడదండి. ఇంట్రెస్ట్ మీద పడదు, అసలు అమౌంట్ మీద కూడా పడదు. సో వేరే స్కీమ్తో కంపేర్ చేస్తే వాటికి ట్యాక్స్ అయితే పడుతుంది. ఈ అమౌంట్కి అయితే అసలు మనకి ట్యాక్స్ అయితే పడదు. అండ్ 100% గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్ అండి ఇది. అండ్ రిస్క్ వచ్చి 0% రిస్క్, ఏ రిస్క్ లేదు. సో హ్యాపీగా స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ కూడా డైరెక్ట్గా మన అకౌంట్లోనే పడిపోతుంది. వేరే స్కీమ్తో కంపేర్ చేస్తే బెటర్ ఫర్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2 అయితే ఉంటుందండి. వచ్చేసి 2015లోనే లాంచ్ చేశారండి. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. 0 to 10 ఇయర్స్ చెప్పకండి, అప్పుడే పుట్టిన పిల్ల నుంచి 10 ఇయర్స్ పిల్ల వరకు ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్యామిలీలో వచ్చి ఒక బిడ్డకైనా ఆర్ ఇద్దరికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. మూడో వాళ్ళు ఉన్న ఎలిజిబిలిటీ అవ్వదు. ఇది ఒకటి ఇద్దరు ఫస్ట్ డెలివరీలో ఒకలయ్యి లేక సెకండ్ డెలివరీలో ట్విన్స్ పుడితే అప్పుడైతే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అలానే కాకుండా లేదా ఫస్ట్ డెలివరీలోనే ట్విన్స్ పుట్టి నెక్స్ట్ ఒక పాప పుట్టిన ఎలిజిబిలిటీ అయితే ఉండదండి. ఇది ఓన్లీ ఫస్ట్ అమ్మాయి పుట్టాలి, సెకండ్ ట్విన్స్ పుడితే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా సపరేట్గా ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. అండ్ ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి అయితే పేరెంట్స్కి 18 ఇయర్స్ కంప్లీట్ అయితే ఉండాలండి. అండ్ వీళ్ళు ఎన్ఆర్ఐలో ఉన్న పేరెంట్స్కి అయితే ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ లేదండి. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా అడాప్ట్ చేసుకున్నా ఆ అడాప్ట్ చేసుకున్న సర్టిఫికేట్ని ఈ స్కీమ్కి సబ్మిట్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు లిమిట్స్ చూద్దాం. మినిమం వచ్చి 250, మ్యాక్సిమం వచ్చి 1,50,000. మన ఫైనాన్షియల్ బట్టి ఆల్రెడీ చెప్పా కదండి, 250 నుంచి 500 కట్టుకోవచ్చు, 1000 కట్టుకోవచ్చు, 2000 కట్టుకోవచ్చు,
1,50,000 వరకు అయితే కట్టుకోవచ్చు. ఇది అయితే నెలవారీ కట్టే వాళ్ళు అయితే 10వ తారీఖు లోపేనే కట్టుకోవాలండి. అలానే సంవత్సరంలో కట్టే వాళ్ళైతే ఏప్రిల్ 10వ తారీఖు లోపనే కట్టాలి. నెలవారీ కట్టేవాళ్ళు 10వ తారీఖు తర్వాత కడితే ఇంట్రెస్ట్ అయితే పడదండి ఆ నెలలో. అండ్ సంవత్సరం కట్టే వాళ్ళు ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత కడితే ఇంట్రెస్ట్ అయితే పడదు. అండ్ నెక్స్ట్ మంత్లో యాడ్ అవుతుంది ఇంట్రెస్ట్. అండ్ సంవత్సరంకి అయితే నెక్స్ట్ ఇయర్లో యాడ్ అవుతుంది. మనం కట్టేది ఇంట్రెస్ట్ కోసమే కాబట్టి కొంచెం కష్టమైన 10వ తారీఖు లోపలనే కట్టుకోండి, మనకి ఇంట్రెస్ట్ అయితే. ఇప్పుడు పార్షియల్ విత్డ్రా పేరెంట్స్ చూద్దాం. ఫాదర్ వచ్చి ఈ విత్డ్రా చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్కి అయితే చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అయితే అమ్మాయికి 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. అండ్ 10th క్లాస్ పాస్ అయితే సీట్ కోసం అయితే మనీ కోసం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అలానే మ్యారేజ్ అయితే ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు కాబట్టి అప్పుడు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ వీటికి 50% అయితే ఇస్తారండి అమౌంట్. ఇప్పుడు ప్రీమెచ్యూర్ క్లోజర్ చూద్దాం. ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే డిపాజిట్ పేరునున్న అమ్మాయి కానీ ఎక్స్పర్ట్ అయినా లేక ఫైనాన్షియల్ పూర్ అయినా ఇంకా మనీ అలాంటప్పుడు మనం ఎంతైతే మనీ కట్టామో దానికి చక్రవడ్డీ యాడ్ చేసి అమౌంట్ అయితే క్లియర్ చేసేస్తారండి. ఇప్పుడు మనం ఎంత కడితే వడ్డీ ఎలా వస్తుందో టోటల్గా 21 ఇయర్స్కి ఎంత అమౌంట్ వస్తుందో ఎగ్జాంపుల్గా మీకు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి 8.2 ఉంది ఈ 2024లో. మంత్లీ వైజ్ 250 కడితే మనకి 10 ఇయర్స్ కట్టామంటే 45,000 వస్తుంది. ఇంట్రెస్ట్ అయితే డబుల్ అవుతుంది, 93,647. 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1,38,647 అయితే వస్తుందండి. అది 250 కట్టిన వాళ్ళకి. అండ్ ఇప్పుడు 500 కట్టిన వాళ్ళకి 15 ఇయర్స్కి 90,000 అవుతుంది. మనం 90,000 అయితే కడతాం. ఇంట్రెస్ట్ వచ్చేసి డబుల్ అవుతుందని చెప్పగా 1,87,306 రూపీస్. టోటల్ వచ్చేసి 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2,77,306 అయితే మనకి వస్తుందండి. అది 500 కట్టిన వాళ్ళకి. అండ్ 1000 కట్టిన వాళ్ళకి టోటల్ అయితే మనం 15 ఇయర్స్కి 1,80,000 అయితే కడతామండి. ఇంట్రెస్ట్ వచ్చేసి 3,74,613 రూపీస్ అయితే వస్తుంది. టోటల్ వచ్చేసి 5,54,613 రూపీస్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి 1,000 రూపీస్ కట్టిన వాళ్ళకి. అండ్ ఇప్పుడు 5,000 రూపీస్ కట్టిన వాళ్ళకి చూస్తే 9 lakhs అయితే వస్తుందండి. మనం కట్టిన అమౌంట్ 9 lakhs అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చి డబుల్ అవుతుందని చెప్పగా 18,73,058 రూపీస్. అండ్ టోటల్ వచ్చేసి 27,73,058 రూపీస్ అయితే మనకి కంప్లీట్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి 5,000 వాళ్ళకని చెప్పా కదండి. అండ్ ఇప్పుడు 10,000 వాళ్ళు 15 ఇయర్స్ కడితే ఎంత వస్తుందంటే 18 lakhs అయితే మనం కడతామండి. దానికి ఇంట్రెస్ట్ వచ్చేసి 37,46,170 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. డబుల్ అని చెప్పాను కదండి. టోటల్ వచ్చేసి దీనికి 55,46,170 రూపీస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి 10,000కి. అండ్ 12,500 దేనికంటే ఇది 12 months కడితే మనకి 1,50,000 అయితే వస్తుంది. 15 ఇయర్స్కి అయితే 22,50,000. ఇది మనం కట్టిన ఫుల్ అమౌంట్. దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి 46,82,648 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ అండి. ఇది డబుల్ వస్తుంది. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి 69,32,648, అప్రాక్సిమేట్లీ 70 lakhs వరకు వస్తుందండి. ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి అటు ఇటు అవుతుంది. లైక్ 1%, 2% తగ్గుతుంది, పెరుగుతుంది తప్ప ఎక్కువ అయితే తగ్గదు. అప్పుడు ఇక్కడ మనకి అమౌంట్ అయితే అటు ఇటు అవుతుంది, ఎక్కువ అయితే అవ్వదు. చూసారు కదా.
దీనివల్ల మనకు బెనిఫిటే ఉంటుంది తప్ప లాస్ అయితే ఉండదు. ఇంట్రెస్ట్లు అయితే బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది 2024లో ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2 ఉందండి. మీరు కూడా ఎంత అయితే మీరు పే చేస్తారో దాన్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. దీనికి నామినీ అంటూ ఎవరు ఉండరండి. డిపాజిట్ క్యాండిడేట్ ఎక్స్పైర్డ్ అయితే వాళ్ళ పేరెంట్స్కి ఎవరైతే మనీ కడుతున్నారో వాళ్ళకి మనీ అయితే హ్యాండ్ ఓవర్ చేసి అకౌంట్ అయితే క్లోజ్ చేస్తారు. ఇప్పుడైతే హౌ టు అప్లై అకౌంట్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీకు దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ బ్యాంక్ ఎక్కడున్నా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ అకౌంట్కి అయితే వెళ్తుందండి. ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్, ఈ స్కీమ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. క్యాండిడేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి. అండ్ అలానే వాళ్ళకి ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళకి కూడా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దెన్ ఒక ప్లేస్లో ఉండి అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత మనకి ఏమైనా జాబ్ పర్పస్న ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ఆ అకౌంట్ని కూడా మనం ఉండే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే క్లియర్ చేస్తాను అండి. అలానే ఈ యోజన స్కీమ్ మీలో ఎంతమంది కడుతున్నారో, అలానే ఈ స్కీమ్ గురించి మీకు ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా కట్టే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో కొత్తగా కట్టే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అలానే ఇంకా ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.